హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం మన ఆధార్ కార్డ్‌ని అప్డేట్ చేసుకోవాలన్నా, లేదా మన డేట్ ఆఫ్ బర్త్, నేము, జెండరు, మన ఏజ్ చేంజ్ చేసుకోవాలన్నా కంపల్సరీ మనం ఆధార్ సెంటర్స్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. సో, ఆధార్ సెంటర్‌కి వెళ్ళాలంటే మనకు ఆధార్ సెంటర్ ఎక్కడుందో తెలియాలి. సో, తెలియకపోతే గనక ఎటెటో తిరుగుతా ఉంటారు కొంతమంది తెలియకుండా. సో, అలా కాకుండా మీరు మీ ఇంటి దగ్గర కూర్చొనే మీకు దగ్గరలో ఆధార్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో, చూసే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇప్పుడు మనం నియరెస్ట్ ఆధార్ సెంటర్‌ని ఎలా తెలుసుకోవాలనేది చూపిస్తాను. దానికోసం ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత గూగుల్ సెర్చ్‌లో సింపుల్‌గా uidi.gov.in అని సెర్చ్ చేయండి. ఓకేనా? సో, సెర్చ్ చేస్తే గనుక నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఇంగ్లీష్ గాని, తెలుగు లాంగ్వేజ్ గాని సెలెక్ట్ చేసుకోండి. సో, మనకు తెలుగు కాబట్టి తెలుగు లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇలా. సో, ఇలా ఓపెన్ అయిన తర్వాత చూడండి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకి ఇంట్రొడ్యూసింగ్ బోన్ ఆధార్ పోర్టల్ అని కనిపిస్తుంది కదా! సో, ఇది మీకు బ్యానర్ అనమాట. బ్యానర్ అనేది స్క్రోల్ అవుతా ఉంటది. సో, ఇక్కడ చూడండి మనకి స్క్రోల్ అవుతా ఉంటది. సో, మీకు బోన్ ఆధార్ పోర్టల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి uidi.gov.in సేస్. సో, అనదర్ లింక్ అనేది ఓపెన్ కావడానికి ఇక ఓకేపై క్లిక్ చేయండి. సో, ఇక్కడ బోన్ ఆధార్ పోర్టల్ కనిపిస్తుంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. సో, ఇది చూడండి ఇస్రో జియో పోర్టల్ గేట్‌వే. సో, ఇస్రో వాళ్ళు టై అప్ అయి ఉన్నది దీనికి. ఇండియన్ జియో పోర్టల్ ఆఫ్ ఇస్రో. సో, ఇక్కడ మనకు చూసుకుంటే గనక భువన్ ఆధార్ సెంటర్స్. సో, ఇక్కడ మనం ఆధార్ సెంటర్స్ అనేది తెలుసుకోవచ్చు ఎక్కడుందనేది. సో, ఇక్కడ మనకి సెర్చ్ బై పిన్ కోడ్, అలాగే స్టేట్ వైజ్ ఆధార్ సెంటర్స్, సెర్చ్ బై ఆధార్ సెంటర్. సో, ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరేం చేస్తారంటే సెర్చ్ బై పిన్ కోడ్. ఇది సింపుల్ ఆప్షన్. ఇక్కడ మీ పిన్ కోడ్ అంటే మీ ఏరియా యొక్క పిన్ కోడ్ అనేది ఎంటర్ చేస్తే మనకి ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేస్తే గనక మనకి చూడండి పీడీఎఫ్, ఎక్సెల్ 2 టైప్స్‌లో కనబడుతుంది. సో, నేను ఎక్సెల్ అనేది ఓపెన్ చేస్తాను. సో, ఇక్కడ మనకి డౌన్‌లోడ్ అనేది అయింది. ఓపెన్ చేసి చూపిస్తాను. సో, మీకు పీడీఎఫ్ కావాలనుకుంటే పీడీఎఫ్ కూడా ఎంటర్ చేయొచ్చు. పీడీఎఫ్‌లో కూడా డౌన్‌లోడ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి మనకి స్టేట్, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, వీటీసీ, అలాగే సెంటర్ నేమ్, అడ్రస్. సో, మనకి ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఇక్కడ కనబడుతుంది. సెంటర్ నేమ్ అనేది ఇక్కడ చూడండి మనకి యాదాద్రి బీబీనగర్. అలాగే ఇక్కడ మనకి సెంటర్ నేమ్, సెంటర్ ఎక్కడ ఉంది అనేది ఇక్కడ మనకి డీటెయిల్స్ కూడా కనబడుతుంది. సో, ఇక్కడ చూడండి. సో, ఈ విధంగా మీరు లిస్ట్ ఆఫ్ ఆధార్ సెంటర్స్ లిస్ట్ అనేది తెలుసుకోవచ్చు. అలా కాకుండా మీరు వేరే సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే పిన్ కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో, అక్కడ ఏమైనా ఉన్నాయో చూద్దాం. చూడండి మనకి స్టేట్, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, వీటీసీ, సెంటర్ నేమ్, అడ్రస్, పిన్ కోడ్. సో, మనకి ఇక్కడ ఎక్కడ అనేది లేదు. ఇక్కడ చూడండి మనకి దగ్గరలో అనేది లేదు. సో, ఈ విధంగా మీరు మీ ఆధార్ సెంటర్ దగ్గరలో ఎక్కడుందనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో, అలా కాకుండా మీరు సెర్చ్ బై స్టేట్ వైజ్ ఆధార్ సెంటర్స్ ఇక్కడ క్లిక్ చేస్తే గనుక మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, అలాగే డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్. సో, నెక్స్ట్ ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్ అంటే మీ మండలం అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, సెంటర్ టైప్
ఆల్ ఎన్రోల్మెంట్ ఇంక్లూడింగ్ 18+ అండ్ అప్డేట్, ఆల్ ఎన్రోల్మెంట్ ఎక్స్క్లూడింగ్ 18+ అండ్ అప్డేట్, సెంటర్ ఆఫ్ చైల్డ్ ఎన్రోల్మెంట్ ఏజ్ గ్రూప్ ఆఫ్ 0 to 5, సెంటర్ ఫర్ డెమోగ్రాఫిక్ అప్డేట్, అడ్రస్, మొబైల్, ఈమెయిల్, సెంటర్ ఫర్ మొబైల్ నెంబర్ అప్డేట్. సో ఇందులో మనకి 1 2 3 4 5 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో మీరు సెంటర్ ఫర్ డెమోగ్రాఫిక్ అప్డేట్ అంటే ఇందులో మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు, ఈమెయిల్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో నేను సెంటర్ ఫర్ డెమోగ్రాఫిక్ అప్డేట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఎక్సెల్పై క్లిక్ చేస్తున్నాను. సో నాకు డౌన్లోడ్ అనేది అయిపోయింది. ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకి స్టేట్ ఎక్కడ ఉందనేది ఇక్కడ మనకి కనబడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఆ డిస్టిక్లో ఎక్కడెక్కడ ఉందనేది మనకు సింపుల్గా తెలుసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మీరు మీ ఆధార్ సెంటర్ లిస్ట్ అనేది ఆధార్ ఎక్కడెక్కడ ఎన్రోల్మెంట్ చేస్తారనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.